యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. పశ్చాత్తాపపడనక్కరలేని ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే, పరలోకంలో ఉన్న వారంతా భూమి మీద కూడా తాము దారి తప్పిపోయినందుకు పశ్చాత్తాపము చెంది క్రీస్తు దగ్గరకు వచ్చిన చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన దొంగలలో ఒకరు క్రీస్తు ఎదుట పశ్చాత్తాపపడ్డాడు, మరొక దొంగ పశ్చాత్తాపపడలేదు. అంతేకాక పరిసయ్యులలాగా పశ్చాత్తాపం తమకు అవసరం లేదనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. మనము ఎవరిలా ఉన్నాము? పశ్చాత్తాపడిన వారికి మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం అనేది దక్కుతూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మారు మనస్సుకు తగిన ఫలము ఫలిస్తూ ప్రభువా, నీ నిత్య రాజ్యానికి మేము వారసులు మగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఈ దినాన్ని సిద్ధపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.